ఈ రోజు మన టాపిక్ శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స, వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. శ్వాసకోశ వ్యవస్థ జీవితానికి చాలా అవసరం, ఎందుకంటే ఇది మనల్ని శ్వాస తీసుకోవడానికి అనుమతిస్తుంది మరియు శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ఈ వ్యవస్థ వ్యాధి బారిన పడినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది మరియు మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ వీడియోలో శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స గురించి మనం నేర్చుకుంటాము. శ్వాసకోశ వ్యవస్థ అంటే ఏమిటి? శ్వాసకోశ వ్యవస్థలో ముక్కు, గొంతు, శ్వాసనాళం, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు మరియు డయాఫ్రాగమ్ ఉంటాయి. ఈ అవయవాలు శరీరంలోకి ఆక్సిజన్ను తీసుకురావడానికి మరియు కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి కలిసి పనిచేస్తాయి. శక్తి, రోగనిరోధక శక్తి మరియు శరీరం యొక్క సరైన పనితీరుకు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు అవసరం. సాధారణ శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు. కొన్ని సాధారణ శ్వాసకోశ వ్యాధులలో ఉబ్బసం, బ్రోన్కైటిస్, న్యూమోనియా, క్షయ, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి లేదా సిఓపిడి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నాయి. ఉబ్బసం వాయుమార్గాల సంకుచితానికి కారణమవుతుంది, అయితే న్యూమోనియా మరియు క్షయవ్యాధి అంటువ్యాధుల వల్ల వస్తుంది. సిఓపిడి ప్రధానంగా దీర్ఘకాలిక ధూమపానం చేసేవారిని ప్రభావితం చేస్తుంది మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. శ్వాసకోశ వ్యాధుల కారణాలు: వాయు కాలుష్యం, ధూమపానం, నిష్క్రియాత్మక ధూమపానం, కార్యాలయ ప్రమాదాలు, దుమ్ము మరియు రసాయనాల వల్ల శ్వాసకోశ వ్యాధులు సంభవించవచ్చు. బ్యాక్టీరియా, వైరస్లు మరియు శిలీంధ్రాల నుండి వచ్చే ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తాయి. అలెర్జీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, జన్యుపరమైన అంశాలు మరియు కలుషితమైన గాలికి దీర్ఘకాలికంగా గురికావడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు. సాధారణ లక్షణాలలో నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాసలోపం, ఛాతీ నొప్పి, శ్లేష్మం ఉత్పత్తి, అలసట మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి. తీవ్రమైన లక్షణాలలో అధిక జ్వరం, నీలిరంగు పెదవులు, వేగంగా శ్వాస తీసుకోవడం లేదా రక్తంతో దగ్గు వంటివి ఉండవచ్చు. లక్షణాలపై ముందస్తు శ్రద్ధ సమస్యలను నివారించవచ్చు. శ్వాసకోశ వ్యాధుల నిర్ధారణ. వైద్యులు శారీరక పరీక్ష, రోగి చరిత్ర, ఛాతీ ఎక్స్-రేలు, ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, రక్త పరీక్షలు, కఫం పరీక్షలు, సిటీ స్కాన్లు మరియు ఆక్సిజన్ స్థాయి కొలతల ద్వారా శ్వాసకోశ వ్యాధులను నిర్ధారిస్తారు. ప్రారంభ రోగ నిర్ధారణ సరైన చికిత్సను ఎంచుకోవడంలో మరియు కోలుకోవడం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చికిత్స మరియు నివారణ. చికిత్స వ్యాధి రకం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది మరియు తీవ్రమైన సందర్భాల్లో ఇన్హేలర్లు, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, బ్రోంకోడైలేటర్లు, ఆక్సిజన్ థెరపీ లేదా శస్త్రచికిత్స ఉండవచ్చు. నివారణ చర్యలలో ధూమపానం మానేయడం, వాయు కాలుష్యాన్ని నివారించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు టీకాలు వేయడం మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.
ముగింపు. శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు, కానీ ముందస్తు రోగ నిర్ధారణ, సరైన చికిత్స మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలతో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ శ్వాసకోశ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడం సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.